హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఇది రాజ్మా దోశ. ఇది చాలా బాగుంటుంది. ఇది తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకు అందుతాయి. దోశ క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రాజ్మాలు 3 టైప్స్ ఉంటాయి. నేను ఇక్కడ డార్క్ కలర్ రాజ్మా తీసుకున్నాను. ఇది కిడ్నీ షేప్లో ఉంటుంది కాబట్టి వీటిని కిడ్నీ బీన్స్ కూడా అంటారు. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, లో క్యాలరీ ఉంటుంది. అందుకే వెయిట్ లాస్ వాళ్ళకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. ఇది ఎలా చేయాలంటే, ఇది ముందుగా ఒక చిన్న టీ గ్లాసులో అర గ్లాసు రాజ్మా తీసుకోవాలి. తర్వాత అర గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. అదే టీ గ్లాస్ తోటి నిండా 3 గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకోవాలి. నేను ఏ దోశలు చేసినా బ్రౌన్ రైసే ప్రిఫర్ చేస్తాను. అలా అయినా మనకి బ్రౌన్ రైస్ యొక్క పోషకాలు అందాలనేసి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ మెంతులు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 2 కడిగి నానేసుకోవాలి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అర గ్లాసు రాజ్మాతోటి స్టార్ట్ చేయండి. అట్లా 3-4 టైమ్స్ అలా తిన్న తర్వాత ఆ 1/2 గ్లాసుని 1 గ్లాస్ చేసుకొని దోశలు వేసుకోండి. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి నానేసుకోవాలి. కనీసం 6 to 8 అవర్స్ నానాలి. రాజ్మా కాబట్టి కంపల్సరీ నానేలా చూడాలి. అలా నానితేనే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి అనేసి రెగ్యులర్గా చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ఆ రోజుకి సరిపడేది సరిపోతుంది. ఇలాగా కడిగి నానేసుకుంటాం కదా, నానేసుకున్న తర్వాత నైట్ ఇలా నానిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగా నానినాయో. రాజ్మా కూడా నానిపోయినాయి. సో ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొనేసి రాజ్మా అలాగే ఈ రైస్, పప్పు ఇవన్నీ వేసేసి కొంచెం నీళ్ళు కూడా పోసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ తోటి మనం దోశలే కాక ఉత్తప్ప వేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, అలాగే పొంగడాలు చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పిండి ఇలా మెత్తగా ఉండాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి ఉంచాలి. చలికాలము, వర్షాకాలం అయితే కనీసం నైట్ అంతా ఉంటుంది. అదే సమ్మర్ అయితే 2-3 అవర్స్లో పులిసిపోతుంది. కాబట్టి వెంటనే 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్నింగ్ తీసి దోశలు వేసుకోండి. ఇక్కడ ఈ బ్యాటర్ చిక్కగా ఉంది కాబట్టి నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇది దోశ బ్యాటర్ లాగా పల్సగా చేసుకున్న తర్వాత పెనం పెట్టేసి వేడైన తర్వాత కొంచెము ఆయిల్, ఉల్లిపాయ తోటి రుద్దితే అంటుకోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు 1 గంట దోశ పిండి తీసుకొని దోశ వేస్తున్నాను. నేను పన్నీర్ దోశ చేద్దామనేసి పన్నీర్, క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా వేస్తాను. అలాగే సన్నగా తరి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఇది మొత్తం దోశ బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. చట్నీ నేను ఇక్కడ పుట్నాల పప్పు చట్నీ చేశాను. ఈ దోశకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఉందో. డైట్ చేసే వాళ్ళకైతే ఈ ఒక్క దోశ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పన్నీర్ ఉంది, అలాగే రాజ్మాలో ఉన్న ప్రోటీన్, ఫైబరు హైలో ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒకటి సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.